నమస్తే. పాకిస్తాన్ సరిహద్దు గల ఎడారి ప్రాంతమైన జైసల్మేర్లో బీఎస్ఎఫ్ వర్గాలకు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపాన అంటే భారత్ వైపున ఒక 2 శవాలు, వారు యువ జంట, మైనర్ జంట. అది శవాలు కుళ్ళిపోయి అంటే అప్పటికి వాళ్ళు చనిపోయి ఒక 4 నుంచి 5 రోజులు అయినట్టుగా అక్కడ కనిపించింది. తీరా వాళ్ళను అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే వాళ్ళిద్దరు కూడా పాకిస్తాన్కి చెందిన వాళ్ళు అని అక్కడ ఉన్న వారి ఐడి ప్రూఫ్ల ద్వారా తెలిసింది. రవి మరియు శాంతిబాయి. రవి తండ్రి సింధ్ ప్రాంతంలోని దివాన్ అతని పేరు. దివాన్ కొడుకు రవి మిస్సింగ్ కంప్లైంట్ అక్కడ పాకిస్తాన్లో రిజిస్టర్ చేసి ఉంది. నా కొడుకు నాతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు అని ఆయన ఫిర్యాదు చేసి ఉన్నాడు పాకిస్తాన్లో. మరి రవి తన ప్రియురాలతో భారత్లోకి వచ్చి ఇక్కడ మంచి జీవితాన్ని గడుపుదామని వీసా ద్వారా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ శాంతిబాయి మరియు రవిలకు భారత్ నుంచి వీసా దొరకలేదు. వాళ్ళు వీసా దొరకనందుకు ఇంకా ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏందో అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళకు మంచి భవిష్యత్ కోసం భారత్లోకి అక్రమంగా రావాలని నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా వచ్చే ప్రయత్నంలో వాళ్ళు భారత్లోకి ప్రవేశించారు. పాపం ఎన్ని రోజులు ఆ ఎడారిలో నడిచారో జైసల్మేర్ ఏరియాలో. అక్కడ మనము ఒక 3-4 గంటలే నీళ్ళు తాగకుండా ఉండలేం జైసల్మేర్ ప్రాంతంలో. అటువంటిది వాళ్ళు మరి ఎన్ని రోజులు నడిచారో, ఏ ప్లాన్తో వాళ్ళు వచ్చారో, అది ఎట్లా విఫలమైందో కానీ వాళ్ళు చివరికి పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది ఏంటంటే వాళ్ళు నీరు లభించకుండానే డిహైడ్రేషన్ వల్ల చనిపోయారు అని రిపోర్ట్ వచ్చింది. శవాలు కుళ్ళిపోయాయి. కాబట్టి భారత్ పాకిస్తాన్లో ఉన్న హిందువుల కోసం ఆలోచన చేసి ఎవరైనా పాకిస్తాన్ హిందువులు ఈ విధంగా వీసాలు అడిగితే ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి అక్కడ దౌర్భాగ్యకరమైన జీవితాలు వాళ్ళే. అక్కడ పాకిస్తాన్లో వాళ్ళ ఒక మంచి భవిష్యత్ కోసం భారత్ రావాలనుకున్నప్పుడు వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత భారత్దే. మరి ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుకున్నాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.